హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీదేవి వ్లాగ్స్. ఏంటి ప్రయాణం ఎక్కడికి అనుకుంటున్నారా? ఎక్కడికో కదండోయ్, మా తోటకల్ గారి ఇంటికి. వాళ్ళ అమ్మాయి పెళ్ళి అన్నమాట. మరి ఆ పెళ్ళికి పిలిచేస్తే వెళ్ళిపోతున్నాము. ఇదంతా కూడా చూసారా, సైడ్ అంతా రోడ్డు పక్కన మామిడికాయలు పెట్టి అమ్మేస్తున్నారు. చూడటానికి వ్యూ చాలా బాగుంటుందండి. మనం బండి మీద వీడియో తీయడం కుదరలేదు, కానీ చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసాను, చూసేయండి. మా అత్తయ్య వాళ్ళ ఊరు వెళ్ళేది. చుట్టుపక్కల కొండలు చెట్లతో చాలా పచ్చగా భలే ఉంటుందిలేండి ఊరైతేనే. మరి వచ్చేసామండి ఇంటికి. ఈరోజైతే పెళ్లి కూతురుని చేయడం అన్నమాట. పెళ్లి కూతురుని చేయడం అయిపోయిన తర్వాత చాకన్నమాట. వచ్చేసరికి పెళ్లి కూతురుని చేయడం అయితే అయిపోయింది. మరి ఆ వీడియో తీయడం అయితే కుదరలేదండి. శాఖ సందర్భంగా చూశానన్నమాట వీడియో. ఇదిగోండి ఇలా. ఇది వరకు 5 రోజుల పెళ్ళి అని చెప్పేసి కార్యక్రమాలన్నీ జరిగేవి కదా. అలాగే ఇది శాఖ కార్యక్రమం అన్నమాట. పెళ్లి కూతురికి దిష్టి తీసే కార్యక్రమం అని కూడా అనుకోవచ్చు. ఇక్కడ మనకి సాయంత్రం సమయంలో తీస్తారు. శాఖ అంటే పెళ్ళికి ముందు రోజు చేస్తారన్నమాట. ఇక్కడ గుగ్గిళ్ళు సాగసక్కులు అవన్నీ వండి పెట్టేసి వాటితో దిష్టి తీసేసి పెళ్లి కూతురికి. ఇదివరకైతే ఊరంతా కూడా సాగసక్కుల్ని గుగ్గిళ్ళని పంచేవారు. ఇప్పుడైతే 5గురు పేరెంటాల దగ్గర నుంచి ప్లేట్లు అయితే తెచ్చుకుంటున్నారు. పేరెంటాలు కూడా కాదు, వస్తున్నారు ఒక్కొక్కసారి, లేదంటే లేదు. ఆ ప్లేట్లు అయితే తెచ్చుకుని చక్కగా ఈ కార్యక్రమం అయితే కానిచ్చేసి పట్టుకెళ్ళి అయితే సాకసక్కులు గుగ్గిళ్ళు అయితే 5గురు పేరెంటాలకి ఇవ్వడం జరుగుతుందన్నమాట. మామూలుగా అయితే ఊరంతా కూడా పంచుకునేవారు ఇదివరకు అయితే పెళ్లి రోజు కన్నా శాఖ రోజు కార్యక్రమానికే ఎక్కువ పని ఉండేదండి. ఎందుకంటే మొత్తం సాకసక్కులు కానీ గుగ్గిళ్ళు కానీ వండి ఊరంతా పంచేవారు అన్నమాట. మొత్తం కూడా ఊరు వాడ అంతా కూడా పంచేవారు. అలా పంచడం వల్ల ఏంటంటే శాఖ రోజు మాత్రం బాగా ఎక్కువగా పని ఉండేది. పెళ్లి రోజు భోజనాల కన్నా ముందు శాఖ రోజే పని ఎక్కువ ఉండేదండి. ఇప్పుడు ఊరంతా తిరిగి పంచేవాళ్ళు కనిపించడం లేదు, పంచినా అవి తినేవాళ్ళు కూడా కనిపించట్లేదండి. ఇదివరకైతే తీసుకుని తినేవారు అన్నమాట. ఇప్పుడైతే పంచేవాళ్ళు కరువయ్యారు, తినేవాళ్ళు కరువయ్యారండి. మన తరాలు మారే కొద్దీ తీరులు మారిపోతున్నాయి అనుకోండి, అంతే కదా. అప్డేట్ అవుతున్నామని చెప్పి పాత సాంప్రదాయాలన్నీ కూడా వదిలిపెట్టేస్తున్నాం అన్నమాట. ఇక్కడైతే శాఖ కార్యక్రమం అయితే ఇదిగోండి ఇలా చేస్తున్నారు. ముందైతే దిష్టి తీస్తున్నారు. ఆ దిష్టి తీసేది పెళ్లి కూతురు అమ్మమ్మండోయ్. అందరూ అక్షంతలు వేయడం అయిపోయిన తర్వాత ఈ విధంగా అయితే దిష్టి తీస్తారండి. మరి అయితేనండి ముందు సాంప్రదాయాల ప్రకారం ఇదిగోండి శాఖ అయితే అయిపోయింది కదా. తర్వాత అండి మనం ఇప్పుడిప్పుడే బాగా ట్రెండ్ అయిపోతున్న హల్దీ కార్యక్రమం అండి. ఇది వరకు ఉండేది, కానీ మా సైడ్ అయితే చాలా తక్కువగా చేసేవారు అన్నమాట. చాలా తక్కువ అంటే అసలు చూసేవాళ్ళమే కదా ఎక్కడ కూడా. ఇప్పుడైతే ప్రతి పెళ్ళిలోనూ కూడా హల్దీ అనేది కామన్ అయిపోయింది కదా. చాలా అంటే చాలా సూపర్గా జరిగింది. అంటే సూపర్ అండి, భలే జరిగింది. వెనకాల డెకరేషన్ బాగుంది. డెకరేషన్ ముందు కూర్చున్న పెళ్లి కూతురు బాగుంది కదా. మేమైతే అక్షింతలు వేసేసిన తర్వాత హల్దీ కార్యక్రమం అయితే స్టార్ట్ చేసాము. ఇక్కడ వీడియో ఏంటి ఇంత అందంగా వచ్చేస్తుంది అనుకుంటున్నారా? వీడియో తీసింది ఎవరు అనుకుంటున్నారు? మా సిద్ధు అన్నమాట. అందుకే అంత క్లారిటీగా వస్తుంది. కొద్దిగా అడ్జస్ట్ అయిపోయి చూసేయండి మరి.
హల్దీ కార్యక్రమం ఇలా హడావడిగా అయిపోయిన తర్వాత పెళ్లి కూతురికి అయితే పువ్వులు కట్టాలి కదండి. ఇదిగోండి మల్లెపూలు అయితే చక్కచక్కగా కట్టేసామన్నమాట అండి. ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఉంటాను మరి, బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.